సమాజంలో ఉన్న కుల వివక్ష అసమానతలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే అని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. మహిళల విద్య, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. 100 ఏళ్ల క్రితమే కుల వివక్షకు వ్యతిరేకంగా స్వరమెత్తి విద్య యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని పలువురు మంత్రులు ప్రస్తుతించారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో బీసీల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనలో అందరూ ఐక్యంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మూఢనమ్మకాలు, వివక్షపై పోరాడి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో బీసీలకు అత్యధికంగా మంత్రి పదవులు ఇచ్చి గౌరవించిన ఘనత కూడా ఫూలే ఆశయాలతో స్థాపించిన టీడీపీకే దక్కుతుందని అన్నారు. జ్యోతిరావు ఫూలే ఆశయాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం అన్ని రకాలుగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రాజధాని అమరావతి భవిష్యత్తులో ఏ కుట్రలకు బలి కాకుండా రైతులకు ఇచ్చిన ఒప్పందానికి CRDA చట్టానికి అవసరమైన మార్పులు చేసి రైతులకు ఎన్ఫోర్సబుల్ ఎస్ట్ ఓపెన్ హక్కులు కల్పించాలని రిటైర్డ్ మాజీ IPS అధికారి AB వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు భరోసా బాధ్యత తీసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. రాజధానిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మావీగన్ అని కొత్త పాట పాడడం విడ్డూరంగా ఉందన్నారు.